నౌ ఇప్పుడు అదైతే వద్దు, మనము ఆస్ట్రాలజీ అయితే వద్దని అనుకుంటున్నాం. బట్ దానికి ఏదో ఒకటి చేయాలి. దాని నుంచి నేర్చుకున్నాం కదా, నియర్ అబౌట్ ఒక 1.5 lakh దాకా ఖర్చు పెట్టుకున్నాను నేను దగ్గర దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకునేకి. సో దానికి ఏదైనా ఒక యూజ్ ఉండాలి కదా. సో ఒక ఛానల్ అయితే పెట్టి అసలు ఆస్ట్రాలజీ ఎట్లా వర్క్ అవుతుంది ఏంది అని చెప్పేసి అయితే ట్రై చేద్దాం, చెప్దాం. వీళ్ళైతే కొన్ని ఫ్రీ కన్సల్టేషన్స్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇట్లా అనుకుంటున్నాం ఆస్ట్రాలజీ ప్రకారం. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంకేమన్నా యాక్యుప్రెషర్ అయితే మనం ఆన్లైన్లో ఏం చేయలేం, బట్ మనకున్న నాలెడ్జ్ అయితే షేర్ చేయొచ్చు కదా. సో దానికి కూడా కొంచెం షేర్ చేయడానికి ట్రై చేసి చూద్దాం, అదొకటి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇంకేం మిగిలినాయి, హిప్నో హీలింగ్ అండ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క సెషన్ అది 2 hours 3 hours వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే నేను చాలా కోల్ దాకా వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి ఐడెంటిఫై చేసి అది మొత్తం సాల్వ్ అయ్యేంత వరకు నేను వడ్లా. ఓకే, నాకు అంటే లైక్ బాధ అనిపిస్తారు అనమాట. అదే వాళ్ళు అంత కష్టపడుతున్న వాళ్ళ లైఫ్లో. సో ఒక 1 hour కదా ఇంకా అన్నట్టు. జనరల్గా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఏంటంటే మా సరే కానీ లేకుంటే వేరే వాళ్ళు కూడా ఎవరైనా ఏంటంటే వాళ్ళు ఇన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్ చేసినామంటే మనకి ఇంత పైసలు వస్తాయి అని కానీ మైండ్ సెట్ తోటి ఉంటారు. నాకు ఏంటంటే నాకు జనాల దగ్గర ఎందుకో నాకు పైసలు అడగలేకపోతాను అనమాట. నాకు ఫస్ట్ వాళ్ళు కన్సల్టేషన్ పైసలు పే చేసిండ్రు, దాని తర్వాత నేను సర్వీస్ ఇస్తున్నాను అంటే అది వేరే ముచ్చట. కానీ ఇన్ జనరల్గా అయినా అని నేను ఓ దగ్గరైనా అని సార్ లేదు సార్ కొంచెం చూడండి అని అంటే కొంచెం పిగిలాంచిపోతాను అనమాట. ఎందుకంటే నాకు తెలుసు ఆ బాధ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే మా ఫాదర్ కార్ డ్రైవింగ్ చేస్తుండే. మేము చాలా చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చినాం అనమాట. పైకి వచ్చి మళ్ళీ ఇప్పుడు కింద పడటం అది వేరే విషయం అది. ఓకే, కాబట్టి నాకు ఐ నో ఆ పెయిన్ ఎట్లుంటుంది ఏంది, డబ్బులు లేకుంటే ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. అందుకని నాకు ఎందుకో పైసలు అడగబుద్ధి కాదు అనమాట. ఓకే.